నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పు ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి కొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే మనకు టేస్ట్ కానీ ఆ మామిడికాయ పప్పు వాసన కానీ చాలా బాగుంటుంది. మనకు ఆ ఫ్లేవర్ కూడా మామిడికాయ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకొని చేస్తే పప్పు బాగా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. నానబెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకోవాలి, ఒక ఉల్లిపాయ చిన్నది, ఇవన్నీ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు అందులో వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ఇలా ముక్కలు చిన్నగానే కట్ చేసుకోవచ్చు, పొడవుగానే కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కందిపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. 3 or 4 విజిల్స్ అయితే మనకు కరెక్ట్గా సరిపోయిద్ది. ఇది ఉడికేలోపు మనం మామిడికాయని ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ మామిడికాయలు నీట్గా కడుక్కొని తొక్క తీయక్కర్లేదండి, తొక్కతో పాటు వేసుకుంటేనే మామిడికాయ పప్పు అనేది టేస్ట్ ఉంటుంది బాగా. ఇలా నీట్గా కడుక్కొని పైన తొడిమి తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది పులుపుని బట్టి వేసుకొని, మరి పుల్లగా ఉంటే కొంచెం తగ్గించుకోవాలండి, లేదు అంటే మొత్తం వేసుకోవచ్చు. నేను టెంకతో సహా వేస్తున్నానండి. మామిడికాయ పప్పులో టెంకతో సహా వేసుకుంటేనే బాగుంటుంది. టెంకతో సహా వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి వీటిని. చూడండి, ఇదిగో మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇదిగోండి, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు కందిపప్పు కూడా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న ఆ మామిడికాయ ముక్కలన్నీ పప్పులో వేసేసుకోవాలి. మీకు కొంచెం జారుగా కావాలి అంటే మనం ఆ మ్యాంగోలో ఉండే లిక్విడ్ వాటర్ కూడా అందులో వేసేసుకోవచ్చండి. లేదు కనుక మీకు గట్టిగా కావాలనుకుంటే వాటర్ వేసుకోకుండా ఓన్లీ ముక్కలే వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని వీటిని బాగా మెదుపుకోవాలి మెత్తగా. ఇలా చేసుకుంటే మనకు మామిడికాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. చూడండి, ఇలాగో మెత్తగా మెదుపుకున్నాము. ఇప్పుడు ఇలా మెదిపేసుకోవాలి. మనకు ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి, అట్లా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలండి. నేను అన్ని పోపు గింజలు కలిపి ఉంచుకుంటాను. అలాగే ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి 3 లేదా 4 వేసుకోండి, బాగుంటుందండి ఎండుమిర్చి టేస్ట్. ఇలాగా వేగితే అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఇంగో, ఒక చిటికెడు ఇంగో వేసుకోండి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి కారం వేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసిన తర్వాతనే కారం వేసుకుంటే మనకు కారం కలర్ మారకుండా ఉంటుంది. స్టవ్ బంద్ చేసి ఆ వేడికి పచ్చిగా కారం పచ్చి వాసన లేకుండా ఆ వేడికి సరిపోయిద్ది. ఇలా వేసుకొని మొత్తం 1 నిమిషం కలుపుకోవాలి బాగా. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా, మనం ఇప్పుడు పప్పులో వేసేసుకోవడమే. అంతేనండి. ఇలా చేసుకుంటే మనం అన్ని కలిపి కుక్కర్లో వేసేదానికంటే ఇలా సపరేట్గా ఉడికించుకొని వేస్ట్ చేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా మనకు మ్యాంగో పప్పు అన్న ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఇలా కారం విడిగా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది పప్పు టేస్ట్. అయితే మనకు మామిడికాయ పప్పు తిన్న ఫీలింగ్ వస్తుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది తినేటప్పుడు. ఇలా వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించుకొని
ఇలా మ్యాంగో పప్పు చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోయిద్దండి. సరే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్